బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాప్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసింది. 160 సిఆర్పిసి కింద నోటీసులు జారీ చేసింది సిట్. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. నందినగర్లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు అందించారు. ఇప్పటికే ఈ కేసులో మాజీ మంత్రి హరీష్ రావును సుమారు 7 గంటల పాటు సిట్ విచారించింది. ఈ కేసు దర్యాప్తుతో సంబంధం ఉన్న సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ సంప్రదించొద్దని, ప్రభావితం చేయొద్దని అధికారులు ఆదేశించారు. ఈ కేసులో హరీష్ రావును త్వరలో మరోసారి విచారణకు పిలవాలని సిట్ నిర్ణయించింది. 2024 మార్చి 10 నుంచి కేసు దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే కొందరు నిందితులపైన ప్రధాన అభియోగ పత్రం దాఖలైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా సీనియర్ కరస్పాండెంట్ మహేందర్ తాజా అప్డేట్స్ అందిస్తారు. మహేందర్, తెలంగాణలో గత బీఆర్ఎస్ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరొక కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈ కేసులో ఇప్పటికే దర్యాప్తు వేగంగా చేసినటువంటి సజ్జనర్ నేతృత్వంలో ఏర్పడినటువంటి సిట్ అధికారులంతా కూడా నేడు బీఆర్ఎస్ అగ్రనేత మాజీ మంత్రి కేటీఆర్ నోటీసులు అయితే జారీ చేశారు. మరి రేపే విచారణ రావాలని కూడా ఈ నోటీసులో పేర్కొన్నారు. మరి ఇవాళ జూబ్లీహిల్స్ నందినగర్లోని కేటీఆర్ నివాసంలో స్వయంగా నోటీసులు అయితే అందజేయడం జరిగింది. మరి మొన్ననే హరీష్ రావుకి అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. మరి బొగ్గు కుంభకోణము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో జరిగినటువంటి అక్రమాలను బయటకు తీసుకున్నందుకు మాత్రమే మా పైన బురద చల్లుతున్నారు, మున్సిపల్ ఎన్నికల్లో డైవర్టెడ్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. మరి 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో విపక్ష నేతల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు కేటీఆర్ అప్పటికే ఆరోపణలు ఎదుర్కొన్నారు. మరి తన రాజకీయ ప్రత్యర్థి అభ్యర్థుల కదలికలు తెలుసుకునేందుకు కూడా కేటీఆర్ ఫోన్లు ట్యాప్ చేసినట్టు సిట్ అయితే ఆరోపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో ఆయన్ను ప్రశ్నించేందుకు సిట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. రేపు సిట్ కార్యాలయంలో కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. నిన్న హరీష్ రావు విచారణ అయితే మనం చూసాం. దాదాపు 7 గంటల పాటు హరీష్ రావు అయితే విచారణ చేశారు. అది ఆ విచారణ తర్వాత హరీష్ రావు బయటకు వచ్చి అడిగిన ప్రశ్నలే మళ్ళీ అడిగారు. కేవలం టైం పాస్ మాత్రమే చేశారు, కేవలం మా పైన బురద ప్రయత్నం చేశారని చెప్పారు. మరి ఇప్పుడు కేటీఆర్ కూడా అదే తరహాలో నోటీసు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారినటువంటి విషయం అనుకు చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో బీఆర్ఎస్ అధినేత హరీష్ రావు గురించి చూసాం. మరి ఇందులో హరీష్ రావుకు తన ఫోన్ ఎప్పుడు ట్యాప్ అయిందో సిట్ అధికారులు వివరాలు కూడా ఇచ్చినట్టు ప్రచారం అయితే జరుగుతుంది. మరి అలాగే కేటీఆర్ సోదరి కల్వకుంట్ల కవిత కూడా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నట్టు కూడా ఆరోపించారు. మరి బాబా అనిల్ కుమార్ తన ఫోన్ కూడా ట్యాప్ చేసి అయితే కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ తన సొంత బాబా అని చూడకుండా కూడా తన భర్త ఫోన్ ను ట్యాప్ చేశారని కేటీఆర్ ను చేయించినట్టు కూడా కవిత ఆరోపణలు చేశారు. మరి ఈ నేపథ్యంలో కవితతో పాటు ఇతర బాధితుల ఫోన్ కూడా ట్యాప్ చేసేందుకు కేటీఆర్ సహా ఇతర నేతలు ఎవరికెవరు ఆదేశాలు ఇచ్చారో తెలుసుకునేందుకు సిట్ అధికారులు అయితే నోటీసులు ఇచ్చారు. మరి ఇప్పటికీ జరిగిన విచారణలో సిట్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నేతల ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు కూడా గుర్తించారు. మరి ప్రభాకర్ రావు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, పెన్ డ్రైవ్ కావచ్చు, ఇవన్నీ అంశాలు అంటే మొన్నటి వరకు కూడా ప్రభాకర్ రావును ఇప్పటి అయితే సిట్ విచారించలేదు. అప్పటి వరకు కూడా ఈ అంశం అంతా కూడా కాస్త సర్దుమని తీసుకోవచ్చు. ఎప్పుడైతే ప్రభాకర్ రావును ఇన్వెస్టిగేషన్ చేశారో దాంట్లో చాలా వరకు కూడా బీఆర్ఎస్ నేతల పేరు చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు సిట్ అయితే చాలా స్పీడప్ అయిపోయింది. త్వరితగతిన ఈ కేసుకు చరమగీతం పాడాలి, ఒక కంక్లూజన్ తీసుకురావాలన్నట్టుగా బీఆర్ఎస్ నేతల వరుసగా నోటీసులు అయితే ఇస్తుంది. మరి బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటట్టుగా సిట్ అయితే నిర్ణయానికి అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. మరి నిన్న సాక్ష్యం పేరిట హరీష్ రావు పిలిచారు. సాక్ష్యం పేరిట దాదాపు 7 గంటల పాటు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో అయితే హరీష్ రావు విచారించడం జరిగింది. మరి ఇప్పుడు ఈ కేటీఆర్ ను అరెస్ట్ చేయాలి, కేటీఆర్ ను ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణకు రమ్మడం. మరి గతంలో చూసాం ఇటు రైజింగ్ ప్లేట్ కావచ్చు, మరి చాలా వరకు హెచ్ఎండిఎఫ్ నిధులు దుర్వినియోగం చేస్తున్నట్టుగా ఇప్పటికీ ఏసీబీ కేసులో కేటీఆర్ 10 సార్లు ఏసీబీ పిలిచినప్పుడు కూడా అరెస్ట్ హాజరైన పరిస్థితి, ఈడీ కూడా హాజరైన పరిస్థితి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ పేరు రావడం, మరి కేటీఆర్ అంటేనే దాదాపు పార్టీలో 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి. మరి ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేటీఆర్ రావడం అనేది చాలా చర్చనీయాంశంగా మారింది. మరి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, ఎంతవరకు జరిగింది, ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు అనేది మాత్రం చాలా సంచలనంగా మారినటువంటి విషయం. మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి 11 గంటల వరకే
కేటీఆర్ జూబ్లీస్ లోని సిట్ ఆఫీస్ కి రావాలని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికే నిన్న హరీష్ రావును అరెస్ట్ కేసీఆర్ దర్యాప్తు చేసిన భాగంలోనే బీఆర్ఎస్ అంతా కూడా ఉలిక్కి పడింది. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో బీఆర్ఎస్ కార్యాలయంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు రావడం జరిగింది. సిట్ కార్యాలయం ముందు కూడా ఆందోళన గురి చేయడం జరిగింది. దాంట్లో ఎర్రోల శ్రీనివాస్ కూడా ఆయన కాస్త ఇబ్బందులు ఆరోగ్యంగా ఇబ్బంది పడడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ కి నోటీసు రావడం జరిగింది. మరి కేటీఆర్ అంటే హాజరవుతారా లేక కోర్టును ఏమైనా ఆయన అంటే కోర్టుకి ఏమైనా ఇలా అవకాశం ఉందా, ఇవన్నీ కూడా ఎదురు చూడాలని అంశం. మరి కేటీఆర్ స్పీచ్ నోటీస్ పై మాజీ మంత్రి హరీష్ రావు కూడా స్పందించడం జరిగింది. హరీష్ మాట్లాడాడు ఇందాక, రేవంత్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ భయపడే ప్రసక్తి మాకు లేదు, నాకు సిట్ నోటీసులు ఇచ్చింది, ఇప్పుడు కేటీఆర్ కి ఇచ్చింది, ఎన్ని నోటీసులు ఇచ్చినా నీ వెంట పడతాం, నీ భావమరిది కుంభకోణం బయటపడొద్దని ఇలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నావు. నేను కేటీఆర్ అలాగే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా నిలదీస్తే మాకు నోటీసులు ఇచ్చారు, సిట్ నోటీసులకు భయపడేది లేదంటూ ఘాటు విమర్శలు అయితే హరీష్ రావు కాసేపట్లో చేయడం జరిగింది. ఇంకా మరి కాసేపట్లో సిరిసిల్ల కేంద్రంగా హరీష్ రావు ఇటు కేటీఆర్ ప్రెస్ మీట్ కూడా పెట్టి ఈ నోటీసుల పైన కూడా మాట్లాడే అవకాశం ఉంది. మహేందర్, మనం చూసాం మొన్నటికి మొన్న హరీష్ రావుకి అలాగే ఈ రోజుకి సంబంధించి చూస్తే కేటీఆర్కి, అసలు కేటీఆర్కి నోటీసులు ఇవ్వడం వెనుక కేవలం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే ఉండొచ్చు అంటారా, ఇంకేదైనా కారణం ఉండొచ్చు అంటారా? అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన గతంలో కేటీఆర్ కొన్నిసార్లు మాట్లాడారు. ఏమంటే ఇదొక కేవలం లొట్టపీస్ కేసు అన్నట్టుగా తను ప్రస్తావించారు. మొన్నటికి మొన్న అవును ప్రభుత్వం అన్నాక ఎవరెవరు ఇక్కడ లంగ పనులు చేస్తున్నారో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేయడం అనేది అనాదిగా వస్తున్నటువంటి కల్చర్, కాబట్టి మేము ఫోన్ ట్యాపింగ్ చేయొచ్చు, అది కూడా మాకు సంబంధం లేదు, అప్పుడున్నటువంటి హోంమంత్రి కావచ్చు, సంబంధిత అధికారులు కావచ్చు చేయమన్నారు. కానీ ఇప్పుడు అదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇటు కేటీఆర్ కు నోటీసు రావడం అనేది చర్చనీయాంశంగా మారింది. మరి ఈ కీలక పరిణామం చోటు చేసుకుంది. మరి ఈ కేసులో దూకుడు పెంచింది సిట్. అయితే మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నోటీసులు జారీ చేశారు. శుక్రవారం అంటే రేపు 11 గంటలకు జూబ్లీస్ లోని ఏసీపీ కార్యాలయంలో విచారణకు హాజరవ్వాలని కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 కింద నందినగర్ లోని కేటీఆర్ నివాసంలో నోటీసులు ఇచ్చారు. కేవలం అంటే ప్రభుత్వం ప్రశ్నించినందుకు, ప్రభుత్వ తప్పుదాలను ప్రశ్నిస్తున్నందుకు, రేవంత్ రెడ్డి సొంత భావమరిది బొగ్గు కుంభకోణం కావచ్చు, ఇతర అంశాలను ప్రశ్నిస్తున్నందుకు మాత్రమే, అలాగే మున్సిపల్ ఎన్నికల్లో తమ ప్రచారం చేయకుండా అంటే డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తున్నందుకు మాత్రమే నోటీసులు ఇచ్చినట్టుగా ఇటు మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడింది, మాజీ మంత్రి హరీష్ రావు అయితే మాట్లాడడం జరిగింది. మరి ఇప్పుడు కేటీఆర్ మరి కాసేపట్లో ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఏ అంశాలు మాట్లాడనున్నారు, ఏ అంశాలు తెర మీద తీసుకురానున్నారు, మరి ఈ అంటే సిట్టు ఇచ్చినటువంటి నోటీస్ కు తను హాజరవుతారా లేక లీగల్ టీం కాస్త ఇంకా ఏదైనా అంటే యాక్షన్ తీసుకోబోతున్నారు, లీగల్ టీం కు కోర్టుకు వెళ్ళి ఇంకా నోటీసులు అంటే ఈ నోటీస్ పైన స్టే తీసుకురావడం ఇంకేమైనా జరుగుతుంది? ఎందుకంటే గతంలో హరీష్ రావు సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా సంప్రదించింది. హరీష్ రావుకు మద్దతు అంటే దానికి అనుకూలంగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ అంటే ఫోన్ ట్యాపింగ్ అంశాల్లో హరీష్ రావును ఇక్కడ కూడా అరెస్ట్ చేయరాదు, కానీ విచారించరాదు అని చెప్పేది. కానీ సిట్టుకు ఉన్నటువంటి ఆధారాల పరంగా హరీష్ రావు విచారించారు. ఇప్పుడు కేటీఆర్ కోసం నోటీసులు ఇచ్చారు. మరి కేటీఆర్ రేపు ఆ నోటీస్ సిట్ అధికారుల ముందుకు వెళ్తారా లేక హైకోర్టు కానీ సుప్రీంకోర్టు ఏమన్నా వెళ్ళే అవకాశం ఉందా? ఇవన్నీ కూడా చూసింది. మరి రేవంత్ రెడ్డి ఎన్నో నోటీసులు ఇచ్చినా 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేదాకా వదలపోమని ఇటు బీఆర్ఎస్ కీలక నేతలు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ మాత్రం మాట్లాడుతున్నారు. మరి కాసేపట్లో కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్ మరి ప్రధానంగా ఈ కేసు విషయము, ఈ నోటీస్ విషయమని ప్రసంగించున్నారు. మహేందర్, మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేటీఆర్ హరీష్ రావు వెళ్తున్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది, వాస్తవేనా? ప్రస్తుతం కేటీఆర్ సిరిసిల్లలో ఉన్నాడు, అక్కడ నియోజకవర్గంలో తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి నిన్న హరీష్ రావు అంటే సిట్ ముందు హాజరవడం, నేడు కేటీఆర్ నోటీసు రావడం నేపథ్యంలో ఇటు పార్టీ అధినేత కేసీఆర్ హరీష్ రావును అలాగే కేటీఆర్ ను తన ఫామ్ ఎర్రవల్లి నివాసానికి రప్పించుకున్నట్టే పిలిపించినట్టుగా తెలుస్తుంది. దాదాపు మరి నిన్న 7 గంటల పాటు హరీష్ రావును సిట్ ప్రశ్నల్లో వర్షం రప్పించింది. మరి రేపు కేసీఆర్ అంటే కేటీఆర్ ను కూడా పిలిపించే అవకాశం ఉంది. ప్రభాకర్ రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగానే మాత్రమే మేము పిలిచామన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు కేటీఆర్ ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో హాజరవుతే ఏం మాట్లాడాలి, మరి ఏం జరగబోతుంది, దీనిపైన అంటే కేసీఆర్ కూడా అంటే పార్టీ ప్రెస్టేజ్ ఇబ్బంది కలుగుతూ ఇటు మరి మేము రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా చాలా యాక్టివ్ గా ఉండాలన్న అవసరం ఉంది. మరి ఇలాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా, ఎందుకంటే గతంలో చూసాం ఎప్పుడైతే ప్రధాన ప్రతిపక్ష నేతలకు నోటీసులు ఇస్తారో అప్పుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో ఉండరు, ఆయన విదేశాలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఈ నోటీసులు వస్తున్నాయి. మరి ప్రభుత్వాన్ని ఏ విధంగా ఎండగొట్టాలి, మరి అలాగే కార్యకర్తలు నేతలకు ఏ రకమైనటువంటి సలహా సూచనలు చేయబోతున్నారు, మరి కేటీఆర్ అరెస్ట్ అంటే అరెస్ట్ అని మనం అనలేకపోవచ్చినా కానీ నోటీసుల తర్వాత ఏం జరగబోతుంది? ఎందుకంటే కేటీఆర్ పదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇది లొట్టపీస్ కేసు అని ఒకసారి అనడం, మరోవైపు ప్రభుత్వం అన్నాక కొన్ని సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్లు చేయాల్సి ఉంటుంది, అది కేవలం అటువంటి అధికారులకు మాత్రమే సంబంధం అన్నట్టుగా కూడా తాను ఇండైరెక్ట్ గా ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటట్టుగా మాట్లాడడం అయితే జరిగింది.
మరి ఇప్పుడు ఈ అంశం పైన అంటే కేటీఆర్ గతంలో ప్రెస్ మీట్లలో మాట్లాడడం, మొన్న ఈ మధ్య బీఆర్ఎస్ కార్యాలయం కేంద్రంగా మాట్లాడడం, మరి ఇప్పుడు ఈ నోటీసులు రావడం, మరి వీటి నిన్న హరీష్ రావును కూడా 7 గంటల పాటు విచారణ చేయడం. సో ఇవన్నీ అంశాల్లో మరి ఇదంతా కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కేసీఆర్ అక్కడికి పిలిచినట్టుగా కూడా తెలుస్తుంది. మరి అక్కడికి వెళ్తారా లేక సిరిసిల్ల కేంద్రంగానే అంటే ప్రెస్ మీట్ పెడతారా, మరి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడబోతున్నారు, అలాగే రేపటి నోటీసులకు ఏ రకంగా స్పందించనున్నారు, కోర్టును ఏమైనా ఆశ్రయించనున్నారా, ఇవన్నీ అంశాలు మాత్రం మరి కాసేపట్లో తెలియంది. మహేందర్, మరి ఫైనల్గా ఇప్పుడు మొన్న చూసాం హరీష్ రావు, ఈరోజు కేటీఆర్, మరి ఈ లిస్టులో రేపు అంటే త్వరలో ఎవరు ఉండబోయే అవకాశం కనిపిస్తా ఉంది? ఫోన్ ట్యాపింగ్ లో కీలకంగా వివరించినటువంటి మాజీ పోలీసుల అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు, భుజంగరావు, తిరుపతన్నను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. మరి ఇక్కడ నుంచి మనం మాట్లాడుకున్నట్లయితే 10 నెలలకు పైగా బెయిల్ రాకుండా అప్పటి అధికారులు కీలక ఆధారాలు కూడా కోర్టుకు అందించారు. మరి దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులైనటువంటి ఎస్ఐబి చీఫ్ మాజీ ప్రభాకర్ రావు అమెరికాలో తలదాచుకున్న విషయం తెలిసింది. మరి ఆయనను భారత్ కు రప్పించేందుకు రెడ్ కార్నర్ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసింది. మరి డిపార్ట్మెంట్ అంటే అమెరికా నుంచి డిపోర్ట్ చేసేందుకు కూడా పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేయడం కూడా మనం చూసాం. మరి అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు ప్రభాకర్ రావు చివరి వరకు కూడా చాలా వరకు ప్రయత్నం చేశాడు. దీంతో పాటు గత ప్రభుత్వం హయాంలో ట్రాపింగ్ ద్వారా నష్టపోయిన బాధితులు కావచ్చు, అధికారులు కావచ్చు, కాల్ డేటా సహా వాట్సాప్, సోషల్ మీడియా డేటాను కూడా పోలీసులు ఇప్పటికే సేకరించారు. మరి వీటి ఆధారంగా సిట్టు దర్యాప్తు ముమ్మరం చేసింది. మరి ఎప్పటికే అరెస్ట్ చేసినటువంటి అధికారులు కావచ్చు, పోలీసు అధికారులు కావచ్చు, దీంట్లో అంటే ప్రభాకర్ రావు కావచ్చు, ప్రణీత్ రావు కావచ్చు, రాధాకిషన్ రావు కావచ్చు, భుజంగరావు కావచ్చు, వీరందరి ఆధ్వర్యంటే ఇచ్చినటువంటి వాంగ్మూలాలను ఆధారంగా అంటే తీసుకొని దీంట్లో మనకి విచారణ అనేది ముందుకెళ్తుందా? మరి ఇందులో భాగంగానే ఇటీవల పలువురికి నోటీసులు కూడా విచారించింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్ కావచ్చు, తిరుమూర్తి లింగయ్య కావచ్చు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ యాదవ్ కావచ్చు, మరి అలాగే అతని తల్లి హరీష్ రావు, కేటీఆర్ కూడా ఇప్పుడు నోటీసులు ఇవ్వడం, ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందనే దానిపైన అయితే ఒక ఉత్కంఠ నెలకొంది. థ్యాంక్ యూ మహేందర్.